నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పులిగోర్లను విక్రయిస్తూ పట్టుబడ్డారు. గుమ్మడాపురానికి చెందిన మురళి అనే వ్యక్తి దగ్గర పులిగోర్లు ఉన్నాయి అన్న సమాచారంతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. 10,000 రూపాయలకు వీటిని కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే అతన్ని పూర్తి ఆధారాలతో పట్టుకున్నారు. మురళి ఇచ్చిన సమాచారంతోనే ఎర్రమఠానికి చెందిన మరో వ్యక్తి విష్ణు దగ్గర కూడా పులిగోర్లు దంతాలు ఉన్నట్లు తేలడంతో అతన్ని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి పులిగోర్లు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పులిగోర్లను విక్రయిస్తూ పట్టుబడ్డారు. గుమ్మడాపురానికి చెందిన మురళి అనే వ్యక్తి దగ్గర పులిగోర్లు ఉన్నాయి అన్న సమాచారంతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. 10,000 రూపాయలకు వీటిని కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే అతన్ని పూర్తి ఆధారాలతో పట్టుకున్నారు. మురళి ఇచ్చిన సమాచారంతోనే ఎర్రమఠానికి చెందిన మరో వ్యక్తి విష్ణు దగ్గర కూడా పులిగోర్లు దంతాలు ఉన్నట్లు తేలడంతో అతన్ని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి పులిగోర్లు దంతాలు స్వాధీనం చేసుకున్నారు.